ఈ షుక్తో అనేది ఏంటంటే బెంగాలీ వాళ్ళు ప్రతి శుభకార్యంలోనూ ముందుగా చేసుకునే ఒక కూర. ఇది రకరకాల కూరగాయలతో చేసుకుంటారు. ముఖ్యంగా అక్కడ కూరగాయలు కట్ చేసి పెట్టాను, ఇటు పట్టరా. ఇందులో చూసావు నీళ్ళల్లో వేసి పెట్టాను. ఇందులో ఏమున్నాయంటే వంకాయలు, సొరకాయ, బంగాళదుంపలు, అరటికాయ. ఈ కూరలన్నీ ముందే తరిగి నీళ్ళలో పెట్టుకోవాలి. ఇది ఏం చేయాలంటే చిల్లుల డిష్ చూడు, దాంట్లో వేసేస్తే నీళ్లు దిగిపోతాయి కిందకి. ఇది దాంట్లో వేసేసుకో. తీసి పెట్టేసావా, అక్కడ పెట్టు. దీంట్లో నేను చెప్పాను కదా, దీంట్లో ఏమిటంటే ముఖ్యంగా బెంగాలీ వాళ్ళకి అలవాటు ఏంటంటే ఏ పదార్థంలోనే ఇలా శుభకార్యాలు చేసుకున్నప్పుడు ముందుగా చేదు తింటారు. ఎందుకంటే చేదు ముందు తినేస్తే మిగతావన్నీ తర్వాత రుచులన్నీ వాళ్ళు అనుభవించినట్టుగా చాలా బాగుంటాయి. అందుకని ఖచ్చితంగా దీంట్లో కాకరకాయ ఉంటుంది. మనం కాకరకాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాం. బీన్స్, ఇదేమో ముల్లంగి, తర్వాత మునక్కాళ్ళు, చిలకడ దుంపలు. చేదు ఉంది, తీపి ఉందన్నమాట, రెండు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆ మూకుడు తీసుకురా, పెద్ద మూకుడు పెట్టరా, పొయ్యి వెలిగించు. ఈ బెంగాలీ వంటల్లో వీళ్ళు ఎక్కువగా ఆవ నూనె వాడుకుంటారు. ఆవ నూనెతో, అందుకు మనం కూడా ఇప్పుడు ఆవ నూనెతోనే వండుకుంటున్నాం. ఆవ నూనె ఉంది పట్టరా, అక్కడ 4-5 స్పూన్లు వేయచ్చు. వెయ్యి. కేరళ వాళ్ళేమో కొబ్బరి నూనె ఎక్కువ వాడతారు, బెంగాలీ వాళ్ళేమో ఆవ నూనె ఎక్కువ వాడతారు. తొందరగా నూనె కాగింది ఏమన్నా. దీంట్లో ముందుగా చెప్పినట్టుగా కాకరకాయ ముందు వేసుకోవాలి. వేసేయి. తర్వాత బీన్స్, తర్వాత ముల్లంగి, ఇప్పుడు మునక్కాళ్ళు, ఇప్పుడు ఫైనల్గా స్వీట్ పొటాటో అన్నీ ఒకసారి కలిపి. ఆ కూరగాయలు ఒకటి ఇవ్వమ్మా, ఇటు ఇచ్చేది ఈలోపై సపరేట్ చేయాలి, ఇటు ఇచ్చి. ఇవి కూడా ఏం చేయాలంటే తీసేటప్పుడు వేటికాయ తీసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వంకాయలు వేసేసుకుందాం. తర్వాత అరటికాయ, తర్వాత బంగాళదుంపల. ఇప్పుడు మిగిలిన కూరగాయలన్నీ కూడా, సొరకాయ కూడా వేసాం. అయ్యో, దాంట్లోంచి కొంచెం ఉప్పు తీసేయి, కళ్ళుప్పు వేసేయి. ఇది బాగా వేగాలి, వేగనే ఆ కూరగాయలు వేగినాయి అన్ని దీంట్లోకి తీసే, ఒకసారి చెప్తా. తీసాం కదా బాబాయ్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ పోపులు డబ్బా ఇది ఉంటుంది బట్రా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బెంగాలీ వాళ్ళు పోపును ఏమంటారంటే పంచ్ పోరన్ అంటారు. ఓహో, అంటే పంచ్ అంటే 5 అనమాట. ఈ 5 రకాలు ఉంటాయి దీంట్లో. ఏంటంటే ఆవాలు, మెంతులు, చేదు కూడా వాడతారని చెప్పాను కదా, మెంతులు, సోంపు, తర్వాత ఏమో జీలకర్ర, ఇవి ఉల్లి గింజలు. దీన్ని ఏమంటారంటే కలోంజీ అంటారు, ఉల్లి గింజలు అనమాట. ఇవి 5 కలిపి కొద్దిగా వేయాలి. అందుకని 5 కలిపి దీంట్లో వేసి పెట్టాను. పంచిపూరం అంటారు. ఇది ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి నూనెలో. దాంట్లోనే కాస్తంత కరివేపాకు కూడా వేసుకోవాలి. అదిగో అక్కడ పచ్చిమిరపకాయ పేస్ట్ ఉంటుంది చూడు, అది కూడా వేసి. ఇప్పుడు దాంట్లో ఈ కూరగాయలని దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు కలుపు చక్కగా. దాంట్లో కాస్త పసుపు వేయి, ధనియాల పొడి, కొంచెం నీళ్లు పోసి. ఈ కూరగాయలన్నీ బాగా ఉడకడానికి ఒక 5-10 నిమిషాలు పడుతుంది. 10 నిమిషాలు ఉడకని. జరుగు బాబాయ్.
కడాయి పెట్టి అందులో ఆవు నూనె, కాకరకాయ ముక్కలు, బీన్స్, ముల్లంగి, ములక్కాడలు, చిలకడదుంప, వంకాయలు, అరటికాయలు, బంగాళదుంపలు, కల్లుప్పు వేసి బాగా వేయించి తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే నూనెలో పంచుఫోరన్, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్, వేయించుకున్న కూరగాయలు, పసుపు, ధనియాల పొడి, నీళ్లు పోసి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులో గసగసాల పేస్ట్, పంచదార, పాలు, నెయ్యి వేసి 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే షుక్తో రెడీ.